అందరికీ నమస్కారం. మీరు ఈరోజు ఈ వీడియోలో మేము మా వరలక్ష్మి వ్రతాన్ని మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూడొచ్చు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఈ ఇయర్ చాలా బాగా అనిపించింది. పూజలు ఎంత సంబరంగా చేసుకుంటే అంత హ్యాపీగా అనిపిస్తుందండి. మనం ఎంత స్మైలింగ్ ఫేస్తో ఉంటామో ఆ రోజంతా అంతే హ్యాపీగా ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలన్నా ఎరుపు రంగు పూలన్నా చాలా ఇష్టం అంట. కాబట్టి మేము వరలక్ష్మి వ్రతం రోజు ఎరుపు రంగు పూలతోని ఎక్కువగా అలంకరించాము. అలాగే అమ్మవారికి వస్త్రము నగలు వేసి కూడా అలంకరించేసాము. ఇది పసుపుతోని అమ్మవారి ముందు పెట్టడానికి మనం గౌరమ్మని కూడా రెడీ చేసుకోవాలి అండి. గౌరమ్మ, తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని పసుపుతోని మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడు పూజ చేసుకుంటాం కదా, అందులో భాగంగానే ఆకు పెట్టి వస్త్రం పెట్టి తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ మనమైతే ఏదైతే చేస్తామో పసుపుతోని అది అమ్మవారి ముందు పెట్టి అక్కడ మనం పూజ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 5 రకాల నైవేద్యాలతోని ఈసారి చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ నైవేద్యాలు చేయాలనుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకున్నారో ఈసారి కుదరకపోయినా నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని ఎంత అయితే మనం భక్తితోని పూజలు చేస్తామో అది మనకే సంతోషంగా అనిపిస్తుంది, మనసు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అమ్మవారి కటాక్షం అంతే అద్భుతంగా దొరుకుతుందండి. అమ్మవారి ముందు ఇలా చీరలు, ఎందుకంటే అమ్మవారికి మనం ఏదైతే పసుపు బొట్టిస్తామో అలా కొందరు కన్ములు పెట్టుకుంటారు, కొందరు చీరలు పిల్లల డ్రెస్సులు కూడా పెట్టి అమ్మవారికి సమర్పించుకొని అవి మనం వేసుకునేటివే పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే పెట్టి మళ్ళీ అక్కడిక్కడ పడేయకుండా మనకు ఏవైతే కొత్త వస్త్రాలు ఉంటాయో అమ్మవారికి చూపించి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకొని అవి మనం తీసుకోవచ్చు. ఇలా అమ్మవారిని అయితే మేమైతే రెడీ చేసుకున్నాము. అన్ని రకాలుగా పువ్వులు అలంకరించి నైవేద్యాలు అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మేము ఈ కంకణాలు కట్టుకోవడానికి, పూజ ముందు కట్టుకోవడానికి కంకణాలు రెడీ చేసుకొని పసుపు పెట్టేసుకొని మేము అన్ని పూజకి సిద్ధం చేసుకున్నాము. ఫస్ట్ ఇలా అన్ని రెడీ ఉంటేనే మనం పూజ సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఏదైతే పారాయణం చేసుకుంటామో ఆ సమయంలో ఎటువంటిది టెన్షన్స్ ఉండవు. అంటే ఈ పని ముందు చేయాలి, ఆ పని వెనుక చేయాలి అని ఏముండవు. ఇలా కంకణాలు రెడీ అయిపోయిన తర్వాత మేము పూజలో కూర్చొని కంకణాలు కట్టేసుకున్నాము. దాని తర్వాత అమ్మవారి దగ్గర దీపం ముట్టించి అమ్మవారి పూజ మేము మొదలు పెట్టేశాము. ఇలా భర్తతోనే ముందుగా కంకణం కట్టించుకున్న తర్వాత మనం పూజ అయితే మొదలు పెట్టుకోవచ్చు అండి. అమ్మవారి పూజలో అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తరాలు నామాలు చదువుకుంటూ అమ్మవారి పైన అలా పసుపు కానీ కుంకుమ కానీ అక్షంతలు కానీ బీజాలు కానీ ఏవైనా వేసుకుంటూ అష్టోత్తరాలు చదువుకోవచ్చు. మేము అలా చదువుకున్న తర్వాత అమ్మవారికి లలిత పారాయణము, మణిద్వీప వర్ణన పారాయణం కూడా చేసుకున్నాము. ఇలా ఈరోజు ఎంత ఎక్కువగా అమ్మవారి పైన శ్రద్ధ భక్తులతోని చేస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు అయితే తప్పకుండా ఉంటాయంట. మీరు ఎంత ఎక్కువగా పూజలు చేసుకుంటే అంత ఎక్కువగా మీకే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పూజ అయిపోయిన తర్వాత మంగళారతి పాటలు పాడుకొని అమ్మవారి పూజ అయితే మేము ముగించుకున్నాము. అలాగే ఈ రోజు నేను వైభవ లక్ష్మి వ్రతాన్ని కూడా మొదలు పెట్టుకున్నాను. సాయంత్రం వైభవ లక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టుకున్నాను. ఈ వ్రతం 11 లేదా 21 శుక్రవారాలు చేసుకుంటారు. అమ్మవారికి శ్రీయంత్రం కూడా పెట్టుకుంటారు. అది చాలా విశేషంగా అనిపిస్తుంటది ఆ పూజ చేసుకున్నంత సేపు.
ఇదండి మా ఇంట మేము సంబరంగా జరుపుకున్న వరలక్ష్మి వ్రతం. అలాగే అమ్మవారి దయ, కరుణ, కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.